వేల సంవత్సరాల క్రితం కొన్ని దేశాలలో తలలో చెడు ఆత్మలు చిక్కుకుపోవడం వల్ల తలనొప్పి వస్తుందని నమ్మి ఆ ఆత్మలను బయటకు పంపడానికి వారి తలపై డ్రిల్ చేసి రంధ్రాలు చేసేవారు. ఆ గాయం వల్ల వచ్చే ఆ రక్తం ద్వారా చెడు ఆత్మలు బయటకు పోతాయని నమ్మేవారు. దీనినే ట్రెపనేషన్ అనేవారు. అదృష్టం కొద్దీ మనం ఈ రోజుల్లో ఆ నమ్మకాలను వదిలేశాం. ప్రతి మనిషి తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తలనొప్పితో బాధపడే ఉంటాడు. కొంతమందికి ఎప్పుడో ఒకసారి మాత్రమే హెడేక్ వస్తుంది, మరికొంతమందికి తరచుగా వస్తుంది, ఇంకొందరికైతే దాదాపు రోజు తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి ఉన్నప్పుడు ఏ పని మీద దృష్టి పెట్టలేం, కనీసం నిద్రపోలేం. కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల పాటు తలనొప్పితో బాధపడుతూనే ఉంటారు. ఈ బాధని వర్ణించలేం. ఇది కేవలం నొప్పి మాత్రమే కాదు, దీనివల్ల ఎంతో క్వాలిటీ టైం కూడా కోల్పోతూ ఉంటాం. అయితే అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది? చాలా మంది బాధపడే మైగ్రేన్ అంటే ఏమిటి, మైగ్రేన్ ఎందుకు వస్తుంది, తలనొప్పి తగ్గడానికి ఏం చేయాలి, ఇలా హెడేక్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో తలనొప్పితో బాధపడేవారు ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. లేదా తలనొప్పితో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మంది తలనొప్పి అంటే నొప్పి నేరుగా మెదడులో వస్తుందనుకుంటారు, కానీ కాదు. మన శరీరంలో ఏదైనా భాగానికి దెబ్బ తగిలితే ఆ భాగంలో ఉండే సెన్సరీ నెర్వ్స్ రెస్పాండ్ అయ్యి ఆ సమాచారాన్ని మెదడుకు పంపిస్తాయి. మెదడు ఆ సిగ్నల్స్ ని ప్రాసెస్ చేసి నొప్పిగా మనకు అనుభూతిని కలిగిస్తుంది. కానీ మన మెదడులో పెయిన్ ని డిటెక్ట్ చేసే నెర్వ్స్ లేవు, అందుకే బ్రెయిన్ డైరెక్ట్ గా పెయిన్ ని ఫీల్ అవ్వలేదు. కానీ మన మెదడు చుట్టూ 3 పొరలుగా ఉండే మెనింజెస్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఇది స్కల్ ని బ్రెయిన్ ని సెపరేట్ చేస్తూ బ్రెయిన్ కి ప్రొటెక్షన్ గా కుషన్లా ఉంటుంది. ఇది పెయిన్ ని ఫీల్ అవ్వగలదు. దీనిలో బ్లడ్ వెజల్స్, నెర్వ్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ ఈ లేయర్లోని నరాలు, రక్తనాళాలు స్ట్రెస్ కి గురైనప్పుడు, ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు, బిగుసుకుపోయినప్పుడు లేదా కెమికల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఈ లేయర్ లో ఉండే పెయిన్ ని సెన్స్ చేసే నెర్వ్స్ యాక్టివేట్ అయ్యి పెయిన్ సిగ్నల్స్ ని మెదడుకు చేర్చితే అప్పుడు మనకు తలనొప్పిగా అనిపిస్తుంది. అలాగే తల మరియు మెడ భాగంలో ఉండే మజిల్స్ కానీ, బ్లడ్ వెజల్స్ కానీ వాపుకు గురైనా లేదా టైట్ అయినా అవి పక్కనే ఉన్న నెర్వ్స్ మీద ప్రెజర్ ని క్రియేట్ చేస్తాయి. అలాంటప్పుడు కూడా హెడేక్ వస్తుంది. అయితే ఈ హెడేక్ లో ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 150 రకాలున్నాయి. కానీ డాక్టర్స్ వీటిని ముఖ్యంగా 2 కేటగిరీలుగా చెప్తారు. ఒకటి ప్రైమరీ హెడేక్, 2 సెకండరీ హెడేక్. ముందుగా ప్రైమరీ హెడేక్ అంటే మన శరీరంలో ముఖ్యంగా తలలో ఎటువంటి సమస్య లేకపోయినా వచ్చే హెడేక్స్ ని ప్రైమరీ హెడేక్స్ అంటారు. వీటిలో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి టెన్షన్ హెడేక్, 2 మైగ్రేన్, 3 క్లస్టర్ హెడేక్. ముందుగా టెన్షన్ హెడేక్. టెన్షన్ హెడేక్ అనేది ప్రపంచంలో చాలా మందికి కామన్ గా వచ్చే తలనొప్పి. ఇది వచ్చినప్పుడు తల చుట్టూ ఒక టైట్ బ్యాండ్ కట్టినట్లుగా అనిపిస్తుంది. నుదిటి దగ్గర లేదా టెంపుల్స్ అంటే తలకి పక్క భాగంలో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. అయితే ఈ హెడేక్ లో మరీ అంత విపరీతంగా కాకుండా తక్కువగా మైల్డ్ పెయిన్ ఉంటుంది. విపరీతమైన టెన్షన్ వలన గానీ, ఒత్తిడి వలన, సరిగ్గా కూర్చోకపోవడం వల్ల, మెడకండరాలు బిగుసుకుపోవడం వల్ల, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు వర్క్ చేయడం వల్ల, ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ హెడేక్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ వచ్చే హెడేక్స్ లో దాదాపు 70% ఈ టెన్షన్ హెడేక్సే. నెక్స్ట్ మైగ్రేన్. ఈ కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య ఇది. మైగ్రేన్ లో పెయిన్ అనేది ఎక్కువగా తరచుగా వస్తుంది. సాధారణంగా ఇది తలకు ఒకవైపు వస్తుంది, ఒక్కొక్కసారి 2 వైపులు కూడా వస్తుంది. ఈ మైగ్రేన్ లో సుత్తితో కొడుతున్నట్టు, నొక్కేస్తున్నట్టు, తలని పిండేస్తున్నట్టు విపరీతమైన నొప్పి వస్తుంది. అయితే ఈ మైగ్రేన్ అనేది చాలా మంది బాధపడుతున్న సమస్య, కాబట్టి దీని గురించి ఇంకొంచెం క్లియర్ గా ముందు చెప్పుకుందాం. నెక్స్ట్ క్లస్టర్ హెడేక్. ఇది కంటికి చుట్టూ ఉండే భాగాలలో వస్తుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా చాకుతో పొడిచినట్టు లేదా మంట పుట్టినట్లుగా ఉంటుంది. ఈ క్లస్టర్ హెడేక్ టైంలో ఆ కన్ను ఎర్రగా మారిపోవడం, కంటి నుండి నీళ్లు రావడం, ముక్కు బ్లాక్ అవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్ని హెడేక్స్లోకెల్లా దీనిని మోస్ట్ పెయిన్ఫుల్ టైప్ ఆఫ్ హెడేక్గా చెప్తారు. ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే చైల్డ్ బర్త్ సమయంలో వచ్చే లేబర్ పెయిన్స్ కన్నా, కిడ్నీ స్టోన్స్ కన్నా క్లస్టర్ హెడేక్లో వచ్చే పెయిన్ ఎక్కువగా ఉంటుందట. ఇది కొన్ని సైకిల్స్లా కొన్ని వారాలు లేదా నెలల పాటు వస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 కూడా ప్రైమరీ హెడేక్స్. వీటిలో తలనొప్పే ప్రధాన సమస్య. కానీ సెకండరీ హెడేక్లో అలా కాదు. శరీరంలో ముఖ్యంగా బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చే తలనొప్పిని సెకండరీ హెడేక్ అంటారు. ఉదాహరణకి సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న, తలకి పెద్ద గాయమైన, బీపీ ఎక్కువగా ఉన్న, పంటి నొప్పి, చెవిలో ఇన్ఫెక్షన్, తలలో బ్లీడింగ్ అవ్వడం లేదా బ్లడ్ క్లాట్ అవ్వడం, బ్రెయిన్ ట్యూమర్స్ వంటి మెడికల్ కండిషన్స్ ఉంటే ఈ సెకండరీ హెడేక్ వస్తుంది. సో సెకండరీ హెడేక్స్ అనేవి వార్నింగ్ సైన్స్ లాంటివి. ఈ సెకండరీ హెడేక్ ఎందుకు వస్తుందో దానికి కారణం ఏమిటో తెలుస్తుంది, కానీ ప్రైమరీ హెడేక్కి కారణం ఏంటనేది కరెక్ట్గా తెలియదు. కేవలం హెడేక్స్ అనే కాదు, చాలాసార్లు మన శరీరంలో పెద్ద అనారోగ్యం వచ్చే ముందు మన శరీరం మనకు చాలాసార్లు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, కానీ మనం వాటిని పట్టించుకోము. కానీ అవే పెద్ద ఆరోగ్య సమస్యగా మారతాయి. అలాంటి సమయంలో సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండడం చాలా ముఖ్యం. అవసరమైన సమయంలో మీకు, మీ ఫ్యామిలీ మెడికల్ ఎక్స్పెన్సెస్ ని ఇది భరిస్తుంది. నెలకు కేవలం 700 నుండి 900 ప్రీమియం పే చేస్తే మీ ఫ్యామిలీకి 10 to 20 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందవచ్చు. ఇందులో చాలా క్రిటికల్ ఇల్నెస్లు కూడా కవర్ అవుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పై ఉన్న GSTని కూడా తొలగించింది. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇదే బెస్ట్ టైం.
అయితే హెల్త్ ఇన్సూరెన్స్లో 25కి పైగా కంపెనీలు, వందలాది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉంటాయి. అలాంటప్పుడు మనకు సరైన ప్లాన్ ఏది, ఏవేవి కవర్ అవుతాయి, ఏవేవి ఎక్స్క్లూడ్ అవుతాయి అనేది ఎలా చెక్ చేయాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం డిటో ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతుంది. దీనిలో నిజాయితీగా స్పామ్ లేని ఇన్సూరెన్స్ సలహాలు ఇస్తారు. డిటో అనేది జీరో ద బ్యాక్డ్ కంపెనీ. ఇది మీకు పర్సనల్ ఇన్సూరెన్స్ గైడ్లా హెల్ప్ చేస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే కన్సల్టేషన్, కాల్స్, క్లెయిమ్ సపోర్ట్ ఇవన్నీ 100% ఫ్రీ. అంతేకాదు, మీ క్లెయిమ్ ఎప్పుడైనా రిజెక్ట్ అయితే డిటో మీ తరపున మొత్తం పేపర్ వర్క్ చూసుకుంటూ 24/7 క్లెయిమ్ సపోర్ట్తో మీకోసం ఫైట్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డిటో ఫ్రీ కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎక్కువ మంది మైగ్రేన్ వల్ల బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ మైగ్రేన్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. మైగ్రేన్ అనేది ఒక న్యూరలాజికల్ డిసార్డర్. ఇది కొంతవరకు జెనెటిక్గా కూడా వస్తుంది. మనం ముందు చెప్పుకున్నట్లు ఇది సాధారణంగా ఒకవైపు వస్తుంది, కొంతమందిలో రెండు వైపులా ఉంటుంది. మైగ్రేన్ వచ్చిన సమయంలో బ్రెయిన్లోని నెర్వ్స్ అన్నీ కూడా ఓవర్ యాక్టివ్గా ఉంటాయి. బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. అందుకే మైగ్రేన్ వచ్చినప్పుడు మామూలు లైట్ కూడా కళ్ళకు బాధగా అనిపిస్తుంది. చిన్న శబ్దం కూడా తట్టుకోలేనట్టుగా ఉంటుంది. చిన్న వాసన కూడా తీవ్రంగా అనిపిస్తుంది. ఈ మైగ్రేన్ అనేది ఒక్కసారిగా కాకుండా ప్రోడ్రోమ్, ఆరా, హెడేక్, పోస్ట్ డ్రోమ్ అనే 4 ఫేజెస్లో డెవలప్ అవుతుంది. ముందుగా ప్రోడ్రోమ్. ఇది తలనొప్పి స్టార్ట్ అవడానికి కొన్ని గంటల ముందు స్టార్ట్ అవుతుంది. మూడ్ బాగోకపోవడం, అలసటగా ఉండడం, ఎక్కువ ఆవలింతలుంటాయి, ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, లైట్ని చూడలేకపోవడం, సౌండ్ వినలేకపోవడం వంటి సిమ్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆరా ఫేజ్. ఈ ఫేజ్లో కళ్ళ ముందు ఫ్లాషింగ్ లైట్స్, జిగ్జాగ్ లైన్స్ కనిపించడం, చూపు మసకబారడం, అక్కడక్కడ బ్లైండ్ స్పాట్స్ కనిపించడం, మాట తడబడడం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం, తిమ్మిరిగా ఉండడం, కన్ఫ్యూజన్, తల తిరగడం, మొత్తుగా అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఈ ఫేజ్లో కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు కొంచెం జాగ్రత్త పడితే మైగ్రేన్ రాకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ హెడేక్ ఫేజ్. ఇది యాక్చువల్ హెడేక్ ఉండే ఫేజ్. ఈ ఫేజ్లో తలలోని నరాలు కొట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. మనం కదులుతుంటే తలనొప్పి మరింత పెరుగుతుంది. లైట్కి, సౌండ్కి ఇరిటేషన్ వస్తుంది. ఈ ఫేజ్ దాదాపు 4 నుండి 72 గంటల పాటు ఉంటుంది. ఇక లాస్ట్ ఫేజ్ పోస్ట్ డ్రోమ్. ఈ ఫేజ్లో హ్యాంగ్ ఓవర్ ఫీల్ అవుతారు. ఇది 1 లేదా 2 రోజుల పాటు ఉంటుంది. ఈ ఫేజ్లో హెడేక్ నుండి మెల్లగా రికవర్ అవుతూ ఉంటారు. ఇలా 4 ఫేజెస్లో మైగ్రేన్ వస్తుంది. అయితే మైగ్రేన్ హెడేక్ అనేది కొన్ని ట్రిగ్గర్స్ ద్వారా యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకి స్ట్రెస్ వలన కానీ, వెదర్ చేంజెస్ వలన కానీ, వాటర్ సరిగ్గా తాగకపోయినా, టైంకి తినకపోయినా, కొంతమంది లాంగ్ జర్నీలు చేసినప్పుడు, ఎక్కువసేపు నిద్రపోవడం లేదా అసలు నిద్ర లేకపోవడం, మనకు పడని కొన్ని రకాల ఫుడ్స్ని తినడం, ఎక్కువసేపు ఎండలో తిరిగినా, ఎక్కువసేపు కంప్యూటర్ వర్క్ చేసినా, ఒక్కొక్కసారి చల్లని ఫుడ్స్, డ్రింక్స్ తీసుకున్నప్పుడు, ఆల్కహాల్, పెర్ఫ్యూమ్ లాంటి కొన్ని స్మెల్స్ చూసినప్పుడు, ఇలా కొన్ని రకాల ట్రిగ్గర్స్ వలన మైగ్రేన్ హెడేక్ వస్తుంది. ఒక్కొక్కసారి ఐస్ క్రీమ్లు తిన్నా కూడా తలనొప్పి వస్తుంది. ఎందుకంటే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఆ చల్లదనానికి తలలోని బ్లడ్ వెజల్స్ బిగుసుకుపోతాయి. దీనివల్ల బ్లడ్ ఫ్లో సరిగ్గా అవ్వదు. వెజల్స్ స్వెల్ అయ్యి పెయిన్ వస్తుంది. కాబట్టి ఈ మైగ్రేన్కి ట్రీట్మెంట్ ఏమిటంటే, ఏ ట్రిగ్గర్స్ వలన మనకి హెడేక్ వస్తుంది అనేది కనిపెట్టగలిగితే వాటిని అవాయిడ్ చేయడం వల్ల మైగ్రేన్ రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం మైగ్రేన్ ఉన్నవాళ్ళు హెడేక్ డైరీ మెయింటైన్ చేయాలి. అంటే గత 3 రోజులలో చేసిన యాక్టివిటీస్ని ట్రాక్ చేసుకుంటే, అంటే ఎలాంటి ఫుడ్ తిన్నారు, వాళ్ళ మూడ్ ఎలా ఉంది, ఏ టైంకి ఎంతసేపు పడుకున్నారు, స్లీపింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఏ ట్రిగ్గర్ వల్ల తలనొప్పి వస్తుంది అనేది ట్రాక్ చేసుకుని అవి లేకుండా చూసుకుంటే తలనొప్పి రాకుండా చేసుకోవచ్చు. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటే ఫ్యూచర్లో కూడా ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. అయితే హార్మోనల్ చేంజెస్ వల్ల, ముఖ్యంగా ఈస్ట్రోజన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మగవారి కంటే ఆడవారిలో 3 ఎక్కువగా మైగ్రేన్ వస్తుంది. ఇప్పుడు చివరిగా మైగ్రేన్ అనే కాకుండా సాధారణంగా ఎటువంటి హెడేక్ వచ్చినా దాని నుండి రిలీఫ్ వచ్చి పెయిన్ తగ్గడానికి ఏం చేయాలో చూద్దాం. హెడేక్ రావడానికి గల మెయిన్ కామన్ రీజన్ ఏమిటంటే డీహైడ్రేషన్. కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడే కాకుండా రాకుండా ఉండడం కోసం కూడా ప్రతిరోజు సరిపడా నీళ్లు తాగండి. డీహైడ్రేషన్ వల్ల బ్లడ్ వాల్యూమ్ తగ్గి మెదడు చుట్టూ ఉండే పెయిన్ సెన్సిటివ్ పొరలు ఇరిటేట్ అవుతాయి. అందుకే హెడేక్ వచ్చినప్పుడు 1 లేదా 2 గ్లాసుల నీటిని నెమ్మదిగా తాగాలి. దీనివల్ల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అయ్యి హెడేక్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. నెక్స్ట్ లైట్కి, సౌండ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చీకటిగా, నిశ్శబ్దంగా ఉండే రూమ్లో 30 మినిట్స్ పాటు కళ్ళు మూసుకుని రెస్ట్ తీసుకోండి. మైగ్రేన్ తలనొప్పి వచ్చి తలలో నరాలు కొట్టుకుంటున్నట్టు, నరాలు వాచినట్టు అనిపిస్తే చల్లని నీటితో తల మీద చుట్టూ కోల్డ్ కంప్రెస్ చేస్తే నర్వ్ యాక్టివిటీ తగ్గుతుంది. అదే టెన్షన్ హెడేక్ అయ్యి తలలో టైట్గా పట్టేసినట్లు అనిపిస్తే వేడి నీటితో కంప్రెస్ చేస్తే, అంటే కాపడం పెడితే నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఇది జాగ్రత్తగా 15 నుండి 20 నిమిషాల పాటు మనకు వచ్చే హెడేక్ టైప్ను బట్టి కోల్డ్ ఆర్ వామ్ కంప్రెస్ యూజ్ చేయాలి. కొంతసేపు ప్రాణాయామంలో చేసినట్టుగా దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. దీనివల్ల వేగస్ నర్వ్ యాక్టివేట్ అయ్యి పెయిన్ తగ్గేలా చేస్తుంది. కుదిరితే తక్కువ మోతాదులో కాఫీ కానీ, టీ కానీ తీసుకోండి. దీనివల్ల ఎక్స్పాండ్ అయిన బ్లడ్ వెజల్స్ నార్మల్ పొజిషన్స్కి వస్తాయి.
ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా తలనొప్పిని తాత్కాలికంగా తగ్గించి రిలీఫ్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. అదే ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తుంది, దాని నుండి పర్మనెంట్గా రిలీఫ్ కావాలి అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ యూజ్ చేయడంతో పాటు వచ్చే హెడేక్ని అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకోవాలి. ప్రతిరోజు టైంకి తినడం, సరిపడా నీళ్లు తాగడం, మీల్స్ స్కిప్ చేయకుండా ఉండడం, పోస్చర్ సరిగ్గా ఉండేలా కూర్చోవడం, స్క్రీన్ టైం తగ్గించడం, త్వరగా నిద్రపోవడం వంటివి పాటించాలి. అలాగే ప్రతిరోజు మోషన్కి వెళ్ళకపోయినా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మోషన్కి వెళ్ళేలా చూసుకోండి. ఒకవేళ మనకు వచ్చే హెడేక్ టెన్షన్ హెడేక్ అయితే స్ట్రెస్ని తగ్గించుకోవాలి. మెడిటేషన్, అనులోమ విలోమ, భ్రామరి వంటి ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మైగ్రేన్ అయితే దేనివల్ల హెడేక్ ట్రిగ్గర్ అవుతుందో గుర్తించి ఆ పనులు చేయకుండా చూసుకోవాలి. అలాగే హెడేక్ వచ్చిన వెంటనే లేదా హెడేక్ వచ్చిన ప్రతిసారి పెయిన్ తగ్గించే టాబ్లెట్స్ వేసుకోకుండా ముందు మనం చెప్పుకున్న టెక్నిక్స్ పాటించి అప్పటికీ తగ్గకపోయినా లేదా తలనొప్పి తీవ్రత పెరిగినా అప్పుడు టాబ్లెట్స్ ట్రై చేయవచ్చు. ఎందుకంటే టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తే మన బాడీ ఆ టాబ్లెట్స్కి అలవాటు పడిపోయి ఆ పెయిన్ తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీనినే రీబౌండ్ హెడేక్ అంటారు. చివరగా హెడేక్ అనేది కేవలం ఒక పెయిన్ మాత్రమే కాదు, అది మన బాడీ మనకి ఇచ్చే ఒక వార్నింగ్ మెసేజ్ లాంటిది. మనం ఆ మెసేజ్ని అర్థం చేసుకోవాలి. అంతేకాని టాబ్లెట్స్తో అణిచివేసినా అది మళ్ళీ మళ్ళీ రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు హెడేక్ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే మీకు సరిపడే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డిటోతో కాల్ బుక్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.